ఏమండోయ్, ఆదిదేవుడైన బొజ్జ గణపయ్య అయినా, ఆది శంకరుడైనా, అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ అయినా, గ్రామాలను కాపాడే గ్రామదేవత అయినా, కలియుగాన్నేలే శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా, ద్వాపర యుగాన్ని పరిపాలించిన ఆ కృష్ణ భగవానుడైనా, మహాశక్తిశాలి అయిన ఆ హనుమంతుడైనా, కల్లోకొస్తేనే ఒళ్ళు జలధరించే ఆ ఉగ్ర నరసింహస్వామి అయినా, ఆ మహానుభావులందరూ మనకు దర్శనం ఇవ్వాలంటే ముందుగా వీళ్ళ దగ్గర దెబ్బలు తినాల్సిందే. దెబ్బలంటే ఆషామాషిగా అమ్మ కొట్టే మెత్తని చేతి దెబ్బలు కాదండి. అలాగని హోంవర్క్ చేయకపోతే కొట్టే మేస్టారు దెబ్బలు కాదు, పదునైన ఉలి దెబ్బలు. అవి కూడా చిన్న దెబ్బలు కాదండోయ్. మనం చూడగానే మనకు దైవత్వాన్ని కలిగించే ఆ కళ్ళకి వేలల్లో ఉలి దెబ్బలు. అదే మనకు అభయాన్నిచ్చే ఆ అభయహస్తానికి లక్షల్లో సుత్తితో కూడిన పదునైన ఉలి దెబ్బలు. ఇన్ని దెబ్బలు తిన్నాకే వేల సంవత్సరాలు గడుస్తున్న